భారత్ రష్యా మధ్య రైలు మార్గం రానుందా? వేలాది కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయా? అంతర్జాతీయంగా ఇప్పుడిదే హాట్ టాపిక్. ఇదేదో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త కాదు. స్వయంగా రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరట్ కుస్నులిన్ చెప్పిన మాట. రష్యా భారత్ మధ్య రైలు మార్గం నిర్మించే ప్రతిపాదనలపై ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని అన్నారాయన. పైగా రష్యా నుంచి భారత్కు రైలు మార్గం తీసుకురావడం వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు కుస్నులిన్. ఆయన ఎందుకిలా అన్నారు? నిజంగానే రెండు దేశాల మధ్య రైలు మార్గం అందుబాటులోకి వస్తుందా? అసలు ఇది సాధ్యమవుతుందా? ఎందుకు ఈ ప్రతిపాదనలు వచ్చాయి? భారత్కు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్లే ముందు రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కుస్నులిన్ అసలేమన్నారో చూద్దాం. ఓ ఇంటర్వ్యూలో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. రెండు దేశాల మధ్య రైల్ లింక్ ఏర్పాటు చేయాలనే ఆలోచనపై చర్చలు జరగాలని చాలా క్లియర్గా చెప్పారు. నిజానికి రష్యా ఆసియా మార్కెట్లో తన ఉనికిని మరింత బలంగా చాటుకోవాలని చూస్తోంది. అందుకు భారత్ మార్కెట్ అత్యంత కీలకం. అందుకే రష్యా టు ఆసియా వయా భారత్ అనే ప్రతిపాదనలు తీసుకొచ్చింది రష్యా. రష్యా నుంచి భారత్లోని హిందూ మహాసముద్రం వరకు రైల్ లింక్ ఉండాలన్నది ఆయన చేసిన ప్రధాన ప్రతిపాదన. అయితే ఇక్కడే మరో పాయింట్ కూడా డిస్కస్ చేయాలి. రష్యా భారత్ మధ్య మల్టీ మోడల్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 2000 సంవత్సరంలోనే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTCని తీసుకొచ్చారు. భారత్, ఇరాన్, రష్యా సహా మొత్తం 13 దేశాలు ఇందులో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. సూయజ్ కెనాల్కు ప్రత్యామ్నాయంగా ఈ కారిడార్ ఉండాలని భావించాయి ఆయా దేశాలు. ఈ కారిడార్ మొత్తం 7200 కిలోమీటర్లు. ప్రస్తుతానికి రష్యా నుంచి సెంట్రల్ ఆసియా అంటే అజర్బైజాన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మీదుగా ఇరాన్కు రైలు మార్గంలో కార్గో చేరుకుంటుంది. అక్కడ ఇరాన్లోని బందర్ అబ్బాస్ లేదా చాబహార్ నుంచి సరుకులన్నీ భారత్లోని ముంబై పోర్టుకు చేరుకుంటున్నాయి. అయితే ఇప్పుడు నేరుగా భారత్ నుంచి రష్యాకు రైలు మార్గం ఉండాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం చూస్తే రష్యా నుంచి రైలు మార్గం ఇలా ఉండబోతోంది. రష్యా నుంచి తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారత్కు చేరుకుంటుంది. అయితే ఇదేమీ కన్ఫర్మ్ చేసిన రూట్ కాదు. మిగతా ఆప్షన్స్ కూడా చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుతామని అంటోంది రష్యా. ఇక రష్యా ఇండియా మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఉంటుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు క్లారిటీ లేదు. ప్రస్తుతానికి కేవలం వాణిజ్య అవసరాల కోసమే ఈ ప్రతిపాదనలు వచ్చాయి. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ను విస్తరించాలన్నదే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. మరి రష్యా ఎందుకు ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చింది? ఇందాకే చెప్పినట్టుగా ఆసియా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ రైలు మార్గం అత్యంత కీలకమని భావిస్తోంది రష్యా. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఓ మల్టీ మోడల్ నెట్వర్క్. అంటే సముద్ర మార్గంతో పాటు రైలు మార్గం ఉంది. అలా కాకుండా పూర్తిగా రైలు మార్గం ఉండాలన్నదే రష్యా ఆలోచన. ఇలా నేరుగా రైల్వే అందుబాటులోకి వస్తే కార్గోలు ఒకే మార్గంలో ఆసియా మార్కెట్కు చేరుకుంటాయని భావిస్తోంది. కాకపోతే ఇది అనుకున్నంత సులభం కాకపోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు కొన్ని సవాళ్లు ఎదురవుతుండొచ్చు అన్నది మరో విశ్లేషణ. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధి చుట్టూ చాలానే పరిణామాలు జరిగాయి. ఇరాన్కు దీనిపై ఆధిపత్యం ఉండడం, తరచూ మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సప్లై చైన్కు బ్రేక్ పడింది. పైగా ఈ హార్ముజ్ మీదుగా వచ్చే నౌకలకు భద్రత కూడా లేకపోవడం మరో సవాల్గా మారింది. ఈ కేంద్రంగానే తరచూ అమెరికా, ఇరాన్ దళాల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోని 5వ వంతు చమురు, LNGని సప్లై చేసే హార్ముజ్లో ఇలా చీటికి మాటికి యుద్ధ వాతావరణం ఉండటం ఇబ్బందికరమే. అందుకే ఈ సముద్ర మార్గంతో సంబంధం లేకుండా రష్యా నుంచి భారత్కు నేరుగా ల్యాండ్ బేస్డ్ కారిడార్ ఉండాలన్నది రష్యా వ్యూహాత్మక ఆలోచన. పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా ట్రేడ్ ఇలా రైలు మార్గంలో జరిగితే ఆ మేరకు మేలు జరుగుతుందని భావిస్తోంది రష్యా. ఇక రష్యాకు అత్యంత కీలకమైన బోస్ఫోరస్ స్ట్రైట్కు కూడా ఈ రైలు మార్గం ఓ ప్రత్యామ్నాయం అవుతుందని అనుకుంటోంది మాస్కో. బోస్ఫోరస్ ప్రస్తుతానికి తుర్కియే నియంత్రణలో ఉంది.
అయితే ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఇది సాధ్యమా అన్నదే ఇక్కడ అతిపెద్ద డౌట్. ఎందుకంటే ఇన్ని దేశాలను దాటుకుంటూ ఓ రైల్వే మార్గం నిర్మించాలంటే చాలా కష్టం. అటు జియోగ్రాఫికల్గా చూసుకున్నా, ఇటు పొలిటికల్గా చూసుకున్నా ఎన్నో సవాళ్లతో కూడుకున్న విషయం. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది, క్రాస్ బార్డర్ కోఆర్డినేషన్ అవసరం. దీంతోపాటు సరకు రవాణాకు సంబంధించి ఆయా దేశాల మధ్య ఒప్పందాలు కూడా జరగాలి. ఇక కస్టమ్స్ ప్రొసీజర్స్ పాటించాలి, బిలియన్ల డాలర్ల కొద్దీ ఖర్చు చేయాలి. భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో ఏళ్లుగా వైరం కొనసాగుతూనే ఉంది. అలాంటప్పుడు ఈ రైలు మార్గం తమ దేశం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ అంగీకరిస్తుందా అన్నది ఇంకో ప్రశ్న. పైగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఇప్పుడున్న రైల్వే వ్యవస్థే అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని సరిదిద్దడానికే చాలా ఖర్చు చేయాలి. ఇప్పుడు కొత్త ఇంత పెద్ద నెట్వర్క్ బిల్డప్ చేయాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఈ రైల్వే లైన్ అనేది ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉంది. దీనిపై భారత స్టాండ్ ఎలా ఉంటుంది? మున్ముందు రెండు దేశాల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయన్నది చూడాలి. 2030 నాటికి భారత్, రష్యా మధ్య వాణిజ్య విలువ $100 బిలియన్ చేరుకుంటుందన్నది ఓ అంచనా. దీన్ని పెంచుకునేందుకు రష్యా ఈ రైల్వే లైన్ ప్రతిపాదన తీసుకొచ్చిందని అర్థమవుతోంది. పైగా ఇప్పుడు భారత్కు రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు దిగుమతులు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ప్రతిపాదన రావడమే ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా చూస్తే ఇది సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం కీప్ ఫాలోయింగ్.